హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను శ్రీరామనవమి కదండి, అందుకోసమని ప్రసాదం తయారు చేశాను. దానికన్నా ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అలాగే నేను ఇక్కడ బొంబాయి రవ్వ హల్వా, ఇంకా పానకము, ఇంకా సెరుడి వడపప్పు ప్రసాదం తయారు చేశానండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి, నేను చూపించిన కప్పుతోటి. మళ్ళీ అదే కప్పుతోటి పాలు తీసుకోవాలండి. ఏ పాలైనా పర్వాలేదు, అంటే చల్ల పాలైనా పచ్చి పాలైనా, లేదా లైట్ వేడిగా ఉన్నా కూడా పర్వాలేదు, కానీ ఎక్కువ వేడి ఉన్న పాలు మాత్రం వేయకండి. కొంచెం చల్లారిన పాలు లేదా పచ్చి పాలు వేసుకున్నా కూడా పర్వాలేదు. వేసుకొని కలిపేసుకొని ఒక మూత పెట్టుకొని అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్తో నీళ్ళు తీసుకొని 2 స్పూన్లు బెల్లము, కొద్దిగా సొంటి, కొద్దిగా యాలకుల పౌడరు, అలాగే కొద్దిగా మిరియాల పౌడరు, కొద్దిగా పట్టిక వేసుకొని మొత్తం బాగా కరిగేలాగా స్పూన్ తోటి బాగా కలుపుకోవాలండి. మొత్తం బాగా కలుపుకొని నేను ఇంకో గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాసు అలాగే టీ వడకట్టుకున్నది తీసుకొని ఆ గ్లాస్లో మొత్తం వడకట్టేసుకోవాలండి. మీకు గనక అలాగే ఉండడం ఇష్టం అనుకుంటే వడకట్టకుండానే తీసుకోండి, లేదంటే ఇలా వడకట్టి తీసుకోండి. అంతేనండి, పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఇత్తడి గిన్నె పెట్టుకున్నాను. మీరు కనుక వేరే తీసుకున్నా పర్వాలేదు, మీకు నచ్చింది. అలాగే నేను తీసుకున్న బొంబాయి రవ్వ కప్పుతోటే ఒక కప్పు నెయ్యి కూడా తీసుకున్నాను. 6 జీడిపప్పు, 10 కిస్మిస్, 6 బాదం తీసుకున్నాను. 2 స్పూన్లు నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని మొత్తం బాగా వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆపేసుకొని డ్రై ఫ్రూట్స్ మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి బొంబాయి రవ్వలోని పాలు వేసి అరగంట సేపు నానబెట్టాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని అదే నెయ్యిలోని మళ్ళీని స్టవ్ ఆన్ చేసుకొని అదే నెయ్యిలోని బొంబాయి రవ్వ మొత్తం వేసేసుకోవాలండి. వేసేసుకొని గరిటెతోటి కలుపుకోవాలి. మంటను మాత్రం సిమ్లోనే పెట్టుకోండి, లేకపోతే మాడిపోద్ది, బాగోదు అసలు. అందుకనేసి మంటను మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలాగా నేను చూపించిన విధంగా మొత్తం బాగా వేయించుకోవాలండి. మంటను సిమ్లో పెట్టుకొని మళ్ళీ 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఇలా మొత్తం వేయించుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం ఒక 10 మినిట్స్ సిమ్లోని పెట్టుకొని అలాగే కలుపుకుంటూ ఉండాలండి. అలాగైతే చాలా బాగా వస్తుంది, కుదురుతుంది అనమాట. ఇందులో వాటర్ కూడా వేయవసరం లేదు, మనం పాలుతో వేసి చేసాం కదా. ఇంకా సిమ్లీలో పెట్టుకొని ఇలాగే కలుపుకుంటూ ఉంటే, మెదుపుకుంటూ కలుపుకుంటూ ఉంటే అది మొత్తం ఉడికిపోతుందండి. కొంచెం కలర్ మారేంత వరకు వేసుకుంటూ ఉండాలండి. అలాగే నెయ్యి వేసుకుంటూ మొత్తం కలుపుకుంటూ ఉండాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలాగే వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు బెల్లం తీసుకోవాలి. అరకప్పు బెల్లం తీసుకొని మొత్తం బాగా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. అలాగే 6 స్పూన్లు పంచదార తీసుకోవాలి. 6 స్పూన్లు చాలండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే తీసుకోండి. ఈ స్వీట్ అయితే సరిపోద్ది నాకు తెలిసి. ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే తీసుకోండి. బెల్లం పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత 1/2 టీ స్పూను యాలచీ పౌడర్ వేసుకోవాలి. మళ్ళీ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా కలుపుకోవాలి. అంతేనండి. ఇప్పుడు ఇందులోని డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని స్టవ్ ఆపేసుకొని బాగా కలిపేసుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది హల్వా. ఇదైతే చాలా బాగుందండి, టేస్ట్ అయితే ఇంకా బాగుంది. నేనైతే ట్రై చేశాను, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ నాకు ఒక లైక్ చేయండి, మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పెట్టుకోండి. నేను పెట్టే ఏ వీడియోస్ అయినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, చేసుకోలేని వాళ్ళకి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ వన్స్ మోర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరికీ. అలాగే నేను పానకం చేశాను, కొద్దిగా సెరుడి వడపప్పు కూడా పెట్టుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.